డే 1 ఆఫ్ బల్కింగ్ సిరీస్. సో మన ప్రెప్ సిరీస్ అయిపోయిన తర్వాత ఇదే మన నెక్స్ట్ సిరీస్ అన్న. సో ఈ సిరీస్ లో మన టార్గెట్ ఏంటంటే ఇది వచ్చేసి నా కాంపిటీషన్ తర్వాత నా కరెంట్ ఫిజిక్ అప్డేట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం 15 to 20 kgs పుట్ ఆన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇది వచ్చేసి మన మెయిన్ టార్గెట్ ఈ సిరీస్. సేమ్ మన ప్రెప్ సిరీస్ లాగే రోజు రీల్స్ అయితే పెడతాను. సో నేను ఎంత తింటున్నా ఏం తింటున్నా అనేది మొత్తం సిరీస్ లో వీడియోస్ లో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో మన లాస్ట్ ప్రెప్ సిరీస్ కి మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో దీనికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా ఒక బిగినర్ అయితే మీకు కూడా బల్కింగ్ చేయాలని ఉంటే కనుక ఈ సిరీస్ అయితే ఫాలో అయిపోండి. మీరు బ్యాక్గ్రౌండ్ లో వీడియో చూస్తున్నారు కదన్నా. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కంప్లీట్ చేసుకొని క్రియేటిన్ తాగేసి ఇంకా కాలేజ్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో కాలేజ్ నుంచి వచ్చాక ప్రీ వర్కౌట్ లో ఓట్స్ అయితే తినేసాను అనమాట. సో ఇంకా జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కనుక ఈ సిరీస్ ని రోజు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకున్నాను. సో ఇంకా జిమ్ కి అయితే వచ్చేసాను అనమాట. సో ఈ రోజు మంది ట్రైసెప్ వర్కౌట్ ఉంది. సో ఈ రోజు డే 1 లో నా వెయిట్ వచ్చేసి 60.7 అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం నియర్లీ 80 kgs వరకు అయితే పుట్ ఆన్ అవ్వాలి. మెయిన్లీ నా ఈ సిరీస్ లో నా టార్గెట్ ఏంటంటే మంచి స్ట్రెంత్ తో పాటు మంచి మజిల్ గెయిన్ కూడా చేయాలన్నమాట. కాంపిటీషన్ కన్నా ముందే నేను ట్రైసెప్ వర్కౌట్ అయితే చేయడం మానేసాను. నియర్లీ 1 week ముందు నుంచి నేను ట్రైసెప్ వర్కౌట్ అయితే చేయలేదు. సో ఇదే మన కాంపిటీషన్ తర్వాత ఫస్ట్ ట్రైసెప్ వర్కౌట్ అనమాట. సో గట్టిగానే ట్రైన్ చేసాను. ఇంకా ట్రైసెప్ కి ఒక 6 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకొని మంచిగా పంప్ అయితే చెక్ చేసుకున్నాను. సో పంప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక ఇంటికి వచ్చేసి డిన్నర్ లో వైట్ రైస్ అండ్ హోమ్ మేడ్ చికెన్ అయితే తిన్నాను అనమాట. సో ఇదే నా వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో కద్దాం. అంతవరకు బాయ్ అందరికి. బై బాయ్.